ఏలూరు జిల్లా పోలీసులు పేదల ఇబ్బందులను తొలగించేందుకు కైండ్నెస్ వాల్ పేరుతో ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇళ్లలో వాడకుండా ఉండే పాత బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పిల్లల బొమ్మలు వంటి వస్తువులను అవసరమైన వారికి అందించే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు. ఏలూరు పోలీస్ స్కూల్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో ఈ కైండ్నెస్ వాల్ అల్మారాను ఏర్పాటు చేశారు. నిజంగా ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ఎస్పీ గారు కానీ దాతిరెడ్డి గారు నిజంగా వినూత్నమైన ఆలోచనతో పెట్టిన ఈ విధానం చాలా మనసుకు నచ్చిందండి. ఎందుకంటే గతంలో అంతకుముందు అమెరికా అటు సైడ్ కూడా ఎవరికైనా ఉపయోగపడిన వస్తువులు ఉంటే అక్కడ ఏదో ర్యాక్లో పెట్టి అది ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం ఇచ్చేటట్టు పెట్టిన విధానం మేము చాలా హర్షించేవాళ్ళం. అది ఈ విధానం ఏలూరులో తీసుకురావడం నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఏంటంటే చాలా వరకు మన ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు. ఉపయోగపడని వస్తువులు చాలా ఉంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే అవి డస్ట్ పెట్టేసి బయట పాడేసే పరిస్థితి చాలా వరకు చూస్తూ ఉంటామన్నమాట. అలాంటిది ఈ ర్యాక్ పెడతాం వల్ల చాలా వరకు నిరుపేదలకు ఉపయోగపడేట్టు పెట్టిన ఈ ర్యాక్ నిజంగా చాలా హర్షించదగింది. ఈ అల్మారాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరైనా తమ ఇంట్లో వినియోగంలో లేని వస్తువులను, బట్టలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా ఇతర సామాగ్రిని ఇక్కడ పెట్టవచ్చు. అదే సమయంలో అల్మారాలో ఉన్న వస్తువుల్లో తమకు అవసరమైనవి ఎవరైనా ఉచితంగా తీసుకోవచ్చు. ఈ వినూత్న విధానం ద్వారా అవసరమైన వారికి సాయం అందడమే కాక వస్తువుల పునర్వినియోగం ప్రోత్సహించబడుతుంది. నిరుపేదలు, అనేక మంది పేదవాళ్ళు, కూడు గుడ్డ లేని వాళ్ళు, బట్టలు కూడా కొనుక్కోలేని స్టేజీ లేని వాళ్ళు కూడా అనేక మంది ఈరోజు సమాజంలో ఉన్నారు. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడే విధంగా, కొద్దిలో గొప్ప ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే అమీనాపేటలో ఉన్నటువంటి పోలీస్ పెట్రోల్ బంకులో గౌరవ ఎస్పీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని మీద విశేష స్పందన వస్తూ ఉంది. అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఇతరత్ర అనేక మంది వీటిని షేర్ చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచన బాగుంది. ఇట్లాంటిది కూడా వేరే జిల్లాల్లో ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన కూడా చాలామందికి వస్తూ ఉంది. మీకు ఈ వీడియో అనేక రకాల రూపాల్లో వాట్సాప్లో కానీ రకరకాలుగా షేర్ అయినటువంటి నేపథ్యంలో మన ఎస్పీ గారు ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వేరే ప్రాంతాల్లో పెట్టేటువంటి అవకాశం కూడా ప్రయత్నాలు జరుగుతామని తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డిల సంయుక్త ఆధ్వర్యంలో టేక్ ఏ బుక్ గివ్ ఏ బుక్ పేరుతో పుస్తకాల మార్పిడి కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కైండ్నెస్ వాల్ కార్యక్రమానికి కూడా ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. కొందరు ఈ అల్మరా నుంచి బట్టలు, ఇతర వస్తువులను తీసుకుని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పేదలకు ఉపయోగకరంగా ఉంటూనే సమాజంలో సహకార స్ఫూర్తిని పెంపొందిస్తుందని పోలీసులు ఆశిస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఈ కార్యక్రమం అనేది నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. చాలా మంచి ఆలోచన ఇది. అంటే పోలీస్ వాళ్ళు కేవలం అంటే సేవా పరిచర్య కాకుండా లేనటువంటి వారికి కూడా ఇలాంటి కార్యక్రమం పెట్టడం చాలా బాగుంది. ఇది అంటే ఎప్పుడో చెప్పాడు, మానవ సేవ మాధవ సేవ అన్నారు మదర్ తెరెసా గారు. ఇప్పుడు పోలీస్ వాళ్ళు అలాంటి ఒక అభిప్రాయాన్ని తీసుకురావడం చాలా బాగుంది ఈ కార్యక్రమం. అంటే మనకున్నది వృధా చేయకుండా లేని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఈ కార్యక్రమం ఇలా కాకుండా ఇంకా అన్ని చోట్ల ఎలా పెడితే ఇంకా బాగుంటుందని, అంటే చాలామంది బట్టలు లేని వాళ్ళు ఉంటారు, కొన్ని వస్తువులు లేని వారు ఉంటారు. ఇలాంటివి పెడితే కనుక వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నా యొక్క అభిప్రాయం.